అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. 100 మంది గ్రాడ్యుయేట్స్లో 35 కంటే ఎక్కువ మంది ఈరోజు నిరుద్యోగులుగా ఉంటున్నారు. ఇటువంటి సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరిని కూడా ముఖ్యంగా యువతని మోసం చేశాడు. 2,40,000 గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఇస్తామన్న వ్యక్తి ఈరోజు కేవలం 36 వేకెన్సీస్ గ్రూప్ ఏ గ్రూప్ బిలో చూపిస్తున్నాడు. మెగా డిఎస్సి నిర్వహిస్తామన్న వ్యక్తి టీచర్ పోస్టులు ఈరోజు తగ్గిస్తున్నారు. అలాగే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం చేస్తానన్న వ్యక్తి 4 సంవత్సరాలైనా ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. స్పెషల్ స్టేటస్ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పినటువంటి వ్యక్తి ఒక్క ఉద్యమం కూడా స్పెషల్ స్టేటస్ గురించి 4 సంవత్సరాల్లో చేయలేదు. దీనికి మించి ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశ చూస్తున్నటువంటి నిరుద్యోగి యువతకి ఉన్న రాష్ట్రంలో ఉన్న ఎన్నో పెట్టుబడులు కూడా ఈరోజు తరిమి కొట్టే పరిస్థితిలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. మరొక పక్కన ఉద్యోగస్తుల తాలూకా సమస్యలు చూస్తే వాళ్ళు శాలరీలు హైక్ చేస్తారని, ఫిట్మెంట్లు ఇస్తారని, డిఎల్ ఇస్తారని ఎదురు చూస్తే కనీసం 1వ తేదీకి శాలరీలు ఇచ్చేటటువంటి పరిస్థితిలో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు. మరి అదే రకంగా జీపీఎఫ్లో ఉన్నటువంటి వాళ్ళ ఫండ్స్ని వాళ్ళకి తెలియకుండా ఈరోజు దోచేస్తున్నటువంటిది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరికి ఉద్యోగుల తాలూకా సమస్యల కోసం ప్రభుత్వం మీద కంప్లైంట్ చేయడానికి గవర్నర్కి దేశ స్థాయిలో మొట్టమొదటిసారిగా వెళ్లారనంటే ఉద్యోగస్తులు ఎంత అవమానపడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించండి. ఇటువంటి పరిస్థితులు మారాలనంటే మనకు అద్భుతమైనటువంటి అవకాశం మార్చి 13వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా మీ అందరి చేతిలోకి రాబోతుంది. మేధావులు ఆలోచించండి, ఉద్యోగస్తులు ఆలోచించండి, నిరుద్యోగ యువత ఆలోచించండి. రాష్ట్రంలో మార్పు తీసుకొని రావాలనంటే తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో దిగుతున్నటువంటి వేపాడ చిరంజీవిరావు గారు ఒక విద్యావంతుడు, ఒక ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తి, సమాజ సేవలో నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీతో మంచి చేయొచ్చనే ఆలోచనతో ఈరోజు వస్తున్నటువంటి ఆ వేపాడ చిరంజీవిరావు గారికి అందరూ కూడా మద్దతు తెలియజేస్తూ 1వ ప్రాధాన్యతతో ఓటు వేయాలని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రేపు భవిష్యత్తులో ఏ మార్గంలో నడవాలనేది మేధావులుగా మన చేతుల్లో ఈరోజు ఉంది. మనం ఎటువైపు ఆలోచిస్తామో, మనం ఎటువైపు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలనుకుంటున్నామో రేపు సామాన్యుడు అందరూ కూడా ఆ వైపు నడవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనల్ని భయపెట్టాలని చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మనమే భయపెట్టాలనంటే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేపాడ చిరంజీవిరావు గారికి 1వ ప్రాధాన్యతతో ఓటు వేసి మీరందరూ కూడా గెలిపించమని మరొకసారి మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. మీ రామ్మోహన్ నాయుడు. థ్యాంక్ యూ.